ఇవేనా నువ్వు చెప్పిన ఆ స్పెషల్ బాంబులు? అవునమ్మే, ఇవే అవి. వీటిని తీసుకెళ్లి శరణ్య చేత కాల్చేలా చేసి ఇవే బాంబులకి దాన్ని ఆహుతి చేస్తా. ఈ బాంబులు అంత పవర్ఫుల్లా? చూడ్డానికి చిచ్చుబుడ్డుల్లో ఉన్నాయి కానీ ఇవి చైనా బాంబులమ్మే. ఆళ్ళాడ యుద్ధంలో కూడా వీటినే వాడతారంట. ఓ అవునా? చూస్తావుగా, ఈ బాంబుల దాడిలో శరణ్య ముక్కలు ముక్కలుగా ఎట్టా అయిపోతాదో. అమ్మ శరణ్య, ఒకసారి లేరా అమ్మా. ఏంటి పెద్దమ్మా? ఇదిగో దీపావళి అని టపాసులు తెచ్చుండాను. అయితే కాల్చండి పెద్దమ్మా. నాకు కాల్చడానికి రాదమ్మే, నాకు భయము. మరి ఎందుకు కొనుక్కొచ్చారు? కాల్చడానికి భయం కానీ అమ్మే, ఎవరైనా కాల్చేటప్పుడు చూసేదానికి మాత్రం అస్సలు భయం లేదు. నువ్వు కాలుస్తుంటే నేను చూసి సంబరపడిపోతా. ఓ, నాకు కాల్చడానికి రాదు పెద్దమ్మా. రాకపోయేదానికి ఇదేమి పెద్ద విద్యం కాదమ్మే. ఈ బాంబుల్ని ఒక చోట పెట్టి నిప్పెట్టు చాలు. ఏందమ్మే, నా సంతోషం కోసం ఈ మాత్రం చేయలేవా ఏంది? సరే పెద్దమ్మా, కాలుస్తాను. తీసుకోమ్మి, జాగ్రత్త. జాగ్రత్త, వెళ్ళి. సో చెడపకురా చెడేవు అన్న సామెతని మరోసారి ప్రూవ్ చేసినట్టున్నారే. చేసిన పాపం తిరగబడింది. టపాసుల గోడౌన్లో నన్ను చంపాలని చూశారు. అవే టపాసులు నీ పని పట్టాయి. మీరు ఏది చేసినా అది మీ నాశనం కోరుతూ చేసుకునేదే. ఈ కాన్సెప్ట్ ఎప్పటికీ మారదు. ఇక్కడ మీ బతుకులు కూడా మారవు. ఆనంద భైరవి అంత ఈజీ కాదు. అమ్మే, ఏందే ఏమంటున్నదే? అమ్మే, అయ్యో పర్వాలేదమ్మా, నేనేమీ ఆశించి ఆ అమ్మాయికి సాయం చేయలేదమ్మా. కూడా ఎవరూ లేకపోతే ఏమైపోతుందో ఒంటరి పిల్ల కదా అని తోడుగా ఉన్నానమ్మా, అంతే. అలా ఉండడానికి కూడా ఎంతో గొప్ప మనసు కావాలమ్మా.
నీ మంచి మనసుకి ఏమిచ్చినా తక్కువే. అమ్మా, మేమిస్తున్న ఈ చీరని దయచేసి కాదనకండి. మీ కూతురే తీసుకొచ్చి ఈ చీరని మీకిస్తోంది అనుకోండి. అలాగేనమ్మా, అలాగే. నువ్వు నా కూతురు లాంటి దానివే కదా. తీసుకుంటాను, చీర తీసుకుంటానమ్మా. అమ్మా, మీకు మీ కూతురు ఎప్పుడో దూరమై ఆవిడ కొరకు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు అని మాకిందాకే అర్థమయ్యింది. మీ కూతురు మీకు తప్పకుండా దొరుకుతుంది, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరేం దిగులు పడకండి. అదే ఆశతో బ్రతుకుతున్నానమ్మా. ఆ తల్లి ఇంకా ఎప్పుడు కరుణిస్తుందో ఏమో. అమ్మా, మీ దగ్గర మీ అమ్మాయి ఫోటో ఏదైనా ఉంటే తెచ్చివ్వండి. మాకు తెలిసిన కొన్ని చోట్ల మేమామె గురించి వెతికే ప్రయత్నం చేస్తాం. నెలల పాపగా ఉన్నప్పటి ఒక్క ఫోటో మాత్రమే ఉందమ్మా నా దగ్గర. పర్లేదమ్మా, తీసుకురండి. ఆ ఫోటోని బట్టి ఆవిడ ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించి ఫోటోని గీయగలిగే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రయత్నం చేసి చూద్దాం. ఆ అవకాశం కూడా ఎందుకు వదులుకోవడం? ఉండమ్మా, ఇప్పుడే తీసుకొస్తానమ్మా.